బంధువులారా, ఈరోజు మరి ఆయురారోగ్యాల కోసము, సుఖశాంతుల కోసము యజ్ఞాన్ని మనం చేసుకున్నాం. మరి మనిషే చేయగలిగేది, ఏ ప్రాణి చేయలేనిది యజ్ఞము మాత్రమే. ఎందుకంటే యజ్ఞం చేయాలంటే పద్మాసనం వేసుకొని కూర్చోవాలి, స్వాహ అని పలకాలి, చేతితో సమర్పించాలి, అగ్నిలో మంత్రాలను చదవాలి, వినాలి. ఈ ప్రక్రియ అనేది కేవలము మనిషి మాత్రమే చేయగలుగుతాడు. మనిషికి దగ్గరగా ఉన్న కోతి కానీ చింపాంజీ కానీ మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఇది మాత్రం చేయలేదు. ఏకాగ్రంగా కదలకుండా కూర్చొని ఇక్కడ ఆహుతులు సమర్పించాలి. త్యాగము అంటే తను కష్టపడి సంపాదించిన ధనాన్ని అగ్నికి స్వాహ అంటూ సమర్పించడం, అంటే దేవతలకు సమర్పించడం అన్నమాట. కనుక మనము ఇక్కడ బంధువులకు, మిత్రులకు అందరికీ భోజనాలు పెడతాము, విందులు ఇస్తాము, వినోదాల్లో తేలుతాము. కానీ దేవతలకు సమర్పించాలంటే అందరితో సాధ్యం కాదు. మేము ఎంతో మంది పరిచయం, మాకు ఎన్నో ఏళ్ల నుండి. కానీ యజ్ఞ కార్యం అనేది కొందరే చేస్తూ ఉంటారు, అందరూ చెయ్యరు. డబ్బులున్నా చెయ్యరు, ఆస్తులున్నా చెయ్యరు, ఏమున్నా కూడా చెయ్యరు. ఎందుకంటే దీనికి ఒక సంస్కారం కావాలి, విశేషమైన సంస్కారం. అందుకే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము. అది కూడా మరి అన్ని మూలికలు, ఔషధులు, వనస్పతులు, నవధాన్యాలు అన్నీ సమర్పించి, ఏదో చేశామంటే చేశామని కాకుండా దాన్ని సక్రమంగా శ్రద్ధాసక్తులతో చేశాము ఇక్కడ. కనుక గృహస్థులు ఇటువంటి కార్యాలు చేయాలని ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. గీతలో కూడా స్పష్టంగా ఉంది, నీకు దేవతలు సహకరించాలి అనుకుంటే దేవతలను తృప్తిపరచు, అప్పుడు నీ మార్గము నిష్కంటకంగా ఉంటుంది, నీవు శీఘ్రంగా గమ్యాన్ని చేరుకుంటావు. నిన్నెవ్వరూ కూడా అడ్డుకోలేరు, నీకు అపజయం అనేది ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో వాళ్ళు అనుకున్నది నెరవేరుతూ ఉంటుంది, అంతే. కాబట్టి అగ్నిహోత్రము అనేది చాలా శ్రేష్టమైన కర్మ అని చెప్పారు. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరలు ఇస్తే చిరిగిపోతాయి. కానీ అగ్నిలో వేసిన ఆహుతులు మాత్రమే మన వెంట వస్తాయి, మనకు సహకరిస్తాయి. చూడండి, భోజనాలు పెడితే దానం చేస్తాము, ఎన్నో చేస్తూ ఉంటాం. ఆ దానము పొందిన వాళ్ళు, ఆ తిన్నవాళ్ళు తర్వాత ఏమంటారు, ఏ విధంగా మారుతారో మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవతలు మాత్రము నిరంతరము యజమానికి సహకరిస్తూ ఉంటారు అని భగవద్గీతలో బోలెడు శ్లోకాలు ఉన్నాయి. దేవాన్ భావయతానేనా ఓ దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. అంటే యజ్ఞముతోటి దేవతలను ప్రసన్నము చేయి, ప్రసన్నమైన దేవతలు నిన్ను కూడా ప్రసన్నంగా ఉంచుతారు. ఈ రకంగా మనుషులు, దేవతలు ఒకరికొకరు సహకరించుకుంటూ అత్యంత శ్రేయస్సును, అత్యంత ఉన్నతిని సాధించండి అని చెప్తుంది గీతా శ్లోకం. కాబట్టి మరి ఎన్నో మూలికలు, ఔషధులే కాకుండా సమిధలు, వీటన్నిటికంటే గొప్ప ఏమిటంటే శ్రద్ధాసక్తి అన్నారు. శ్రద్ధాసక్తులు లేకుండా చేస్తే లాభం లేదా అంటే అప్పుడు కూడా లాభం ఉంది, భౌతిక లాభం ఉంటుందట. శ్రద్ధ లేకుండా చేస్తే కూడా నష్టమేం లేదు భౌతికంగా, అంటే సంపదలు వస్తాయి, అంతస్తులు, ఆయుష్ అన్నీ పెరుగుతాయి. కానీ మానసికంగా శ్రద్ధతో చేస్తేనేమో మానసిక శాంతి కలుగుతుంది, మానసిక బలం అనేది పెరుగుతుంది. ఇది డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అగ్నిహోత్రము నువ్వు శ్రద్ధతో చేసినా ఫలితం ఉంటుంది, అశ్రద్ధతో చేస్తే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం వేరు, ఈ ఫలితం వేరు, నష్టం మాత్రం ఉండదు. కాబట్టి మరి ఈ కార్యక్రమము ముఖ్యంగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. నేను ఎప్పుడూ మాట్లాడిన డాక్టర్ గారితో, మరి నాన్నగారు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా ఏమిటి నేను అడుగుతాను, వారు కూడా చెప్తూ ఉంటారు వారి రిపోర్ట్స్ అన్నీ కూడా. కనుక ఏదో మనం తల్లిదండ్రులని ఊరికే చూసుకోవడం కాకుండా ఒక ప్రేమపూర్వకంగా సేవాపూర్వకంగా చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ కాలం లోపల. మరి అందుకు అందరూ
అనేక సంస్కారాలు కారణం మనం. కాబట్టి రాముడొకడు పుట్టి రవి కులమీడేర్చే, కురుపతి ఒకడు పుట్టి కులము చెరిచే, పెద్ద చిన్న గుణము పేర్మీలాగురా అని చెప్పారు. రాముడు పుట్టేమో రఘువంశానికి పేరు తెచ్చాడు, దుర్యోధనుడు పుట్టి కురువంశాన్ని నాశనం చేశాడు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మళ్ళీ దొరకరు. ఎవరైనా దొరుకుతారు కానీ తల్లిదండ్రులు మాత్రము దొరకరు అంటారు. కాబట్టి వారి పట్ల ప్రేమ ఉండడం అనేది, ప్రేమపూర్వకంగా సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయము. మనకు శాస్త్రాలు చెప్పాయి 3 అప్పులు ఉన్నాయట ప్రతి మనిషికి. ఆ 3 అప్పులు తీరితేనే నీకు మోక్షం అనేది వస్తుంది అని చెప్పారు. ఏమిటి అంటే మొట్టమొదలు దేవతలకు బాకీ పడ్డాం. దేవతల బాకీ పోవాలంటే అగ్నిహోత్రం చేయాలి, కనీసం ఆవు నెయ్యి దీపమన్నా వెలిగించాలి, అప్పుడు నీకు దేవతల బాకీ తీరుతుంది. ఇక రెండవది పితరులకు, అంటే తల్లి తండ్రి నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ వీళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ బాకీ ఉన్నాం, ఎందుకంటే వాళ్ళంతా ఎత్తుకొని పెంచి పెద్ద చేశారు. కాబట్టి వాళ్ళ బాకీ ఎలా తీరుతుంది అంటే నీవు వాళ్ళు చెప్పినట్టుగా ధర్మ మార్గంలో నడిచి చదువుకొని పెద్దవాడివై గుణవంతుడివై నీవు కూడా జీవితం లోపల వివాహము చేసుకొని ఉత్తమ సంతానాన్ని కని పెంచితే అప్పుడు రుణం తీరుతుంది. ఆ విధంగా పితరుల యొక్క రుణం తీరిపోతుంది. ఇక మూడవది మహర్షులకు బాకీ పడ్డాం. మహర్షులు వేదాలు శాస్త్రాలు తపస్సు చేసి మనకు అందించారు. కాబట్టి ఆ మహర్షుల రుణం తీరిపోవాలంటే ఆ వేద శాస్త్రాలను చదువుకోవాలి, తెలియజెప్పాలి, అందులో చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు మహర్షుల యొక్క రుణం తీరుతుంది. ఈ 3 రుణాలు తీరకుండా మనిషి ఎప్పుడూ జన్మలు ఎత్తుతూ ఉండవలసిందే. కాబట్టి మరి ఈ 3 బాకీలు ప్రతి మనిషికి జన్మతోటే సిద్ధిస్తున్నాయి. కాబట్టి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి శాయశక్తుల. కాబట్టి ఈరోజు మరి విశేషంగా శాంతి సౌభాగ్యాల కోసము అలాగే మరి ఆయురారోగ్యాల కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి అత్యంత శ్రేష్టమైన కార్యము యజ్ఞం అని చెప్పారు. ఎందుకంటే ఎంతోమంది ఊరందరికీ భోజనం పెడతారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు, కొంతమంది నువ్వులు ఆ సంక్రాంతి పండుగ వస్తే బెల్లం వేసి నువ్వుల లడ్డూలు చేసి కోమట్లు ఎక్కువ దానం చేస్తూ ఉంటారు. అలాగా అన్నదానము, తర్వాత ఈ జలదానము, నేతి దానము, గోదానము, సువర్ణదానము, భూదానము, అష్టదానాలు అని చెప్పారు. ఈ అష్టదానాల కంటే గొప్పది ఏమిటి అంటే ఈ యజ్ఞము అని చెప్పారు. ఎందుకంటే యజ్ఞము ద్వారా చీమ నుండి ఏనుగు దాకా, చేప నుండి తిమింగలం దాకా ప్రతి ప్రాణికి మేలు జరుగుతున్నది. ఏ కర్మ వల్ల కూడా జరగదండి. అందుకే మీరు స్కూల్ కట్టండి, విద్యార్థులకే మంచి జరుగుతుంది. హాస్పిటల్ కట్టండి, రోగులకే మంచి జరుగుతుంది. కానీ అగ్నిహోత్రంలో వేసినటువంటి ఆహుతులు కాలిపోయి వాయు రూపంలో విశ్వమంతా వ్యాపించి సమస్త ప్రాణులకు కూడా శక్తిని ఇస్తాయి, ప్రాణశక్తిని ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది ఎవరు చేయగలుగుతారు? అందుకే ఇది ఉత్తమ కర్మ అన్నారు. మీరు 10 బస్తాలు 20 బస్తాల బియ్యం వండి పెట్టినా కూడా వాడు మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ సాయంత్రానికి ఉందా లేదా అని అడుగుతాడు వాడు. కానీ ఇక్కడ అగ్నిహోత్రంలో వేసింది కనబడుతుంది, ఎక్కడికి పోతుందో కనిపించట్లేదు. ఎందుకంటే దేవతలకు, సమస్త లోకాలకు, సమస్త జీవులకు చేరుతుంది కనుక ఇది ఉత్తమోత్తమైన కర్మ అని చెప్పారు. దీనివల్ల మనకి ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు వెంకటేష్ గారు ఒక 10 మంది ఊళ్ళో మనుషుల్ని పిలిచి 10 మంది ఆడవాళ్లకు 10 మంది మగవాళ్లకు బట్టలు పెట్టి ఇంకేదో ఇచ్చి దానం చేసి భోజనాలు పెట్టి పంపించాడు అనుకోండి, ఏమవుతుంది? మంచి పేరు వస్తుందా? ఆ 10 మంది కాక మిగిలిన 90 మంది ఏమంటారంటే ఆ 10 మందినే పిలుచుకున్నాడు, 10 మందికే చేశాడు, మాకు చెయ్యలేదు, వాళ్ళు ఆయనకి ఏమి ఇచ్చారో, ఆయన వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాడో, ఇలా రకరకాల లెక్కలు వేస్తారు. కానీ ఇక్కడ మనము అగ్నిలో సమర్పించినప్పుడు ఆ 10 మంది కాదు, ఊరు మొత్తానికి చేరుతుంది. ఇది పరోక్షంగా చేరుతుంది. ప్రత్యక్షంగా చేరితేనేమో రాగద్వేషాలు, పరోక్షంగా చెందుతాయి కాబట్టి ఎవరికి ఏమీ అనిపించదు. కాబట్టి
మనమందరం కూడా ఈ పరోక్ష కర్మ దేవతలకు ప్రియమని చెప్పారు. ప్రత్యక్ష కర్మల వల్ల మనకు అనేక రకాల రాగద్వేషాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి యజ్ఞంలో సమర్పించి మన జీవితాన్ని, జన్మను మనం పవిత్రం చేసుకున్నాము. త్యాగము, దానము, సమర్పణము అన్నిటికీ ప్రతీక అగ్నిహోత్రం. కాబట్టి ఏదో చేశామని కాకుండా మనము దాన్ని చాలా ప్రశస్తంగా, ఉత్తమంగా చేయడానికి ప్రయత్నం చేశాము శాయశక్తుల. కాబట్టి అనేక రకాలైన దివ్యమైన పదార్థాలు సమర్పించాము. ఎన్నో కొబ్బరికాయలు వేసాము, పరమాన్నం వేసాము, అనేకం సమర్పించాం. బట్ ఇవన్నీ కూడా మనకు ఆయురారోగ్యాలను, శాంతి సౌభాగ్యాలను కల్పిస్తాయి. కాబట్టి మరి వెంకటేష్ గారు, వారి శ్రీమతి, వారి పాప, ముగ్గురు కాకుండా 2 ఆడబిడ్డలు, కుటుంబం అంటే అందరూ ఉంటారు. బట్ అందరూ కూడా మరి ఇటువంటి కార్యంలో ఎప్పుడూ వచ్చి పాల్గొంటూ ఉంటారు. ఏదో చేసుకుంటున్నాడు మనకెందుకని కాకుండా తప్పకుండా వచ్చి పాల్గొంటూ ఉంటారు. అందుకే ఏం చెప్పారంటే, కర్త కారయిత చైవ ప్రేరక చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. అంటే చేసేవాడు, చేయించేవాడు, సహకరించేవాళ్ళు, ఆమోదించేవాడు, ఈ నలుగురికి కూడా పాపకర్మల్లో, పుణ్యకర్మల్లో సమానమైన భాగం ఉంటుందని చెప్పారు. మనం చేయకపోయినా, చేసేవాళ్ళని ప్రోత్సహించినా, సహకరించినా, కనీసం సరే బాగా చేస్తున్నాడే, వెంకటేష్ చాలా బాగా చేస్తున్నాడు అనే ఒక మాట అన్నా కూడా ఎంతో పుణ్యం వస్తుందట. ఆయన చేస్తాడు, ఆయనకేంది, ఆయన అట్లా ఇట్లా అందరికీ చూపించుకుంటాడు, తెలవాలని చేస్తాడు. ఈ విధంగా మనం చేయకపోగా కామెంట్లు చేస్తే వచ్చే పుణ్యం కూడా రాదు. కాబట్టి మంచి పనులు ఎవరు చేసినా మనం మెచ్చుకోవాలి, లేకపోతే నోరు మూసుకోవాలి తప్ప విమర్శించకూడదని చెప్పారు. కాబట్టి మరి కుటుంబము ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుందాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. తర్వాత ఆరతి గీతంతో కార్యక్రమాన్ని ముగిద్దాం.